రండి మన ధ్యానం కొరకు 7వ మాట. మనం చూస్తాం 7వ మాటని లూకాసు వార్త 23:46లో. ఎవరైనా తీసి చదవండి. ఇది ఒక ప్రేయర్, తో స్టార్ట్ అవుతున్నాం కదా, ప్రేయర్ ఆఫ్ కన్సమేషన్ లేకపోతే కమిటింగ్ అని అంటాం. ఆయన తను తాను సమర్పించుకుంటూ తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అక్కడ లూకాసు వార్త 23:46లో ఏముందంటే, తండ్రి నీ చేతికి నన్ను అప్పగించుకుంటున్నాను అనే మాటని ఆయన మాట్లాడినట్లు మనం చూస్తాం. ఇదొక హృదయపూర్వకమైనటువంటి అప్పగింత, సరెండర్ అవడం, తను తాను వశపరుచుకోవడం, తను తాను తండ్రికి వశపరచటం. మరి విల్లింగ్ సరెండర్, అదేదో బలవంతంగా చేసినటువంటి మరి అప్పగింత కాదు, కానీ తను తాను అప్పగించుకోవటం, లోపడటం కాదు, కానీ మరి హృదయపూర్వకంగా తనకు తానుగా దేవునికి లోబడినటువంటి స్థితి మనకు చూస్తా ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు గట్టిగా ఈ మాటని మాట్లాడాడు చివరిగా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను అని. మరి అంటే ఆయన మరణము దాన్ని బలవంతం చేయట్లేదు. తండ్రికి అప్పగించుకోవడం అనే విషయము మరణం బలవంతం చేస్తే ఆయన మాట్లాడట్లా. ఆయన తన ప్రాణాన్ని తనకి నచ్చి, తన హృదయపూర్వకంగా తనకు తానే తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మరి సాధారణమైన మరణాల్లో లాగా కాకుండా ఆయన తను విధేయత చూపించటం వలన, తండ్రికి మరి తనకు తానుగా విధేయత చూపించటం వలన ఆ మరణం తన మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. మరి అయితే ఆయన దేన్నైతే ఆయన తను తాను అప్పగించుకుంటున్నాడో అది యేసుక్రీస్తు తండ్రి యొక్క ప్రణాళికని పూర్తిగా నమ్మడం వలన ఆయన అప్పగించుకుంటా ఉన్నాడు. మరి ఆయనకి అసలు ఎటువంటి అపనమ్మకం లేనటువంటి గొప్ప నమ్మకం తండ్రి మీద ఉంది, దేవుని మీద ఉంది. మరి ఆయన యొక్క చివరి శ్వాసలో కూడా మరి తండ్రి అయిన దేవుని మీద ఆయన నమ్మకం ఉంచుతా ఉన్నాడు. మరి ఆయన మాటలు నిరాశతో కూడినవి కావు, కానీ ఆయన మాటలు ఎంతో ఆత్మవిశ్వాసంతో కూడినవి, ఎంతో కాన్ఫిడెన్స్ తో కూడినటువంటి మాటల్ని ఆయన మాట్లాడుతా ఉన్నాడు. మరి ఆయన తను ఎందుకైతే పంపించబడ్డాడో, ఏ పని నిమిత్తం ఆయన వచ్చాడో దాన్ని ఆయన సంపూర్ణం చేశాడు. ఆయన మిషన్ ని సంపూర్ణం చేశాడు. అంతేకాకుండా తన్ని తాను తండ్రికి అప్పగించుకున్నాడు, సంపూర్ణం చేసి తను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. మరి ఆయన దేన్ని కోరుకున్నాడు అనంటే, ఆయన తన జీవితము తన నుంచి తీసివేయబడాల, ఆయన దాన్ని హృదయపూర్వకంగా స్వేచ్ఛగా ఇచ్చేశాడు. అందుకని ఆయన ఆ మరణ క్షణాన్ని కూడా ఆస్వాదించాడు, అపేక్షించాడు కూడా. తను మరణించబోయే ఆ క్షణాన్ని కూడా ఆయన మరి అపేక్షించాడు. ఎందుకంటే ఆయన మరణించకపోతే మానవాళికి విమోచన లేదు అనేటువంటి ఆ సత్యము ఆయన ఎరుగు. అందుకని తను తాను మరి ఏ విధమైన ప్రతిఘటన లేకుండా, ఈవెన్ ఒక చిన్న మాట కూడా లేకుండా తన యొక్క మరణపు ప్రొసీజర్ అంతా కూడా, ఆ పద్ధతి అంతట్లోనూ మౌనంగా ఉన్నాడు. నిజమే, నీ గురించి నువ్వు చెప్పుకో అన్నప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు. మరి సిలువ వేసిన సమయం అంతా మౌనంగా ఉన్నాడు. ఆయన ఒక్క మాట కూడా తనకు పడినటువంటి శిక్షకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడాల. ఆయన తను తాను సంపూర్ణంగా మరి తండ్రి చేతికి అప్పగిస్తున్నాడు. ప్రతి మూమెంట్ లో కూడా, ప్రతి క్షణం కూడా ఆయన మరి తండ్రికి అప్పగిస్తున్నాడు. అలాగే ఆయన చివరి మరణ క్షణంలో కూడా ఆయన తన యొక్క విధేయతను చూపిస్తా ఉన్నాడు.
తను తాను తండ్రికి అప్పగించుకుంటూ మరి సమాప్తమైంది అని చెప్పిన తర్వాత నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తా ఉన్నాను అని మరి ఆయనకి అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే తనని మరణం నుండి లేపగలిగినటువంటి శక్తి దేవునికి ఒక్కరికే ఉందని ఆయనకు తెలుసు. అయితే అదే అదే ఆత్మవిశ్వాసంతో, అదే కాన్ఫిడెన్స్ తో యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో మరి తన్ను అప్పగించుకున్నాడు. అంతే తప్ప మరి అదేదో ఒక నిరుత్సాహకరమైనటువంటి కేక మాత్రం కాదది. మరి ఆయన తనని మరణం నుంచి లేపగలిగిన వానికి తన ఆత్మను ఆయన చేతిలో పెట్టి ఆయన మరి విషయాలను ముగించినట్లుగా మనం చూస్తాం. మరి తండ్రి యొక్క విమోచన ప్రణాళికను సంపూర్ణం చేసి ముగించినట్లుగా మనకు అర్థమవుతా ఉంటది. మరి ఈ మాటల్ని మనం చూసినప్పుడు ఈ మాటలు కీర్తన గ్రంథం 31:5 ఆ విషయం అక్కడ రాయబడిన వాటికి సంపూర్ణంగా సరిపోతాయి. ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్ అని ఉంటుంది అక్కడ. సామ్స్ 31:5 31:5 నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అనే మాట మనకి అక్కడ కనపడుతుంది. మరి అంటే అదేదో ఏదోగా మాట్లాడేసింది ఏం కాదు. ఎట్లాగోట్లా మాట్లాడిన విషయాలు కావు, అది ర్యాండమ్ గా మాట్లాడినటువంటి విషయాలు కావు అది ప్రవచనాల యొక్క నెరవేర్పు. ప్రభువారు కల్వరి శిలువ మీద మాట్లాడిన మాట ప్రవచనం యొక్క నెరవేర్పు. మరి పాత నిబంధన గ్రంథం ఆ క్షణం కొరకు, ఆ విషయం కొరకే మాట్లాడుతా ఉంది. దేవుని యొక్క మరి అపరిమితమైనటువంటి శక్తిని, లేకపోతే దేవుని యొక్క సర్వశక్తి కలిగినటువంటి ప్రణాళికని మరి ఆ మాటలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. మరి నిజానికి చిన్న వివరణ, చిన్న చిన్న విషయాలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణంలో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు కూడా మరి లేఖనాలతో సరిపోల్చబడినటువంటి విషయాలు. ప్రతి విషయం కూడా లేఖనాల్లో ముందే చెప్పబడింది. ఆయనగానే ఆయన తను తాను అప్పగించుకోవటం కూడా మరి ముందే చెప్పబడింది. అది మనం కీర్తనలు 31:5 చదువుతాం. అంతేకాకుండా యెషయా గ్రంథం 53:10 మనం చూసినట్లయితే మరి ఆయన చాలా సంవత్సరాల ముందే ఈ విషయాలు చెప్పాడు. ఏమని అనంటే ఈ యొక్క శ్రమపరచబడినటువంటి సేవకుడు, సఫరింగ్ సర్వెంట్ గురించి ఆయన మాట్లాడాడు. శ్రమపరచబడినటువంటి ఈ సేవకుడు మరి తన్ను తానే బలిగా అర్పించుకుంటాడు, తను తానే బలిగా అర్పించుకుంటాడు అనేటువంటి మాటలు మనం 53:10 చూస్తాం. అంటే తను ఇష్టపూర్వకంగా కావాలనే ఆయన మన కొరకు మరి తను తాను త్యాగం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. తను తాను బలిగా అర్పించుకున్నట్లుగా మనం చూస్తాం. మరి అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ఒక విచారకరమైనటువంటి ప్రమాదం కాదు, కానీ ఆయన మరణం మరి అనేకమైనటువంటి ప్రవచనాల యొక్క నెరవేర్పు, అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క విమోచన ప్రణాళిక యొక్క నెరవేర్పు. దేవుడు ఎన్నడైతే ప్రణాళిక చేశాడో ఆ విమోచన గురించి, ఆ ప్రణాళికని ఆయన సంపూర్ణంగా నెరవేర్చి తను తాను దేవుని చేతికి అప్పగించుకోవడం మనం చూస్తా ఉన్నాం. ఆయన సిలువని కౌగలించుకున్నాడు, నిజానికి సిలువని హత్తుకున్నాడు ఆయన. మరి ఆ సిలువని హత్తుకోవటం మనకేమి తెలియజెప్తుంది అంటే, మరి ఎన్నడో ప్రవచించబడినటువంటి ప్రవచనాలు, ఎన్నడో చెప్పబడినటువంటి మాటల యొక్క నెరవేర్పు ఆయన సిలువని హత్తుకోవటంలో మనం చూస్తాం. మరి ఆయన యొక్క విధేయత మరి దేవుని యొక్క నమ్మకత్వాన్ని మరి స్థిరపరిచినట్లుగా మనం చూస్తాం. నిజమే, దేవుడు నమ్మదగిన వాడు. ఎంతవరకు నమ్మదగిన వాడు అంటే, ఆయన మరణంలో చివరి శ్వాసలో కూడా తన్ను మరణం నుండి లేపగలిగిన శక్తి గల వానికి తను తాను అప్పగించుకున్నాడు అని ఎబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి నమ్మకస్తుడైనటువంటి దేవుడు, అటువంటి గొప్ప విశ్వాసత కలిగినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, అటువంటి నమ్మదగిన దేవునికి విధేయత చూపిస్తూ ఆయన
తను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ విధేయతని చూపించినట్లుగా మనకు అర్థమవుతా ఉంటది. నిజానికి సిలువలో జరిగినటువంటి హింసని మనం గనక గమనిస్తే అది భయంకరమైనటువంటి హింస. ఆ సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు యొక్క శారీరక పరిస్థితి, మానసిక పరిస్థితి, ఆత్మీయ పరిస్థితులను మనం చూసినప్పుడు అదెంతో భయంకరత్వం. అది హింస. మరి ఆ సిలువలో ఆయన పొందినటువంటి హింసని ఆయన చాలా సమాధానంతో మరి దేవునికి తను తాను సమర్పించుకుని సమాధానంతో దాన్ని భరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి చూసినట్లయితే కనుక ఆయన్ని మనుషులే సిలువ వేశారు, కానీ దేవుడు ఆయనతో ఉన్నాడు. దేవుడు దాన్ని సంకల్పించాడు. దేవుడు ఆయన్ని ఆ సిలువలో పొందిన మరణం నుంచి తిరిగి లేపాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ మొత్తం సిలువ కార్యాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంత హింసలో కూడా భయంకరమైన హింస పొందుతా ఉన్నాడు, కానీ సమాధానంతో దాన్ని అనుభవిస్తా ఉన్నాడు. చాలా సార్లు మన జీవితంలో వచ్చేటువంటి ఆ చిన్న చిన్న బాధలు, లేకపోతే కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, కొన్ని మనం ఊహించినటువంటి విషయాలు, ఇట్లాంటివన్నీ కూడా మరి మనం వాటిని ఎదుర్కోవడానికి చాలా సతమతం అయిపోతా ఉంటాం. చాలా అంటే హృదయం నలిగిపోతా ఉంటది కొన్ని విషయాలకి. మరి ఈవెన్ శరీరం కూడా అలసిపోతా ఉంటది. అటువంటి అప్పుడు మనం సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో ప్రభు మరి తనకి ఎంత భయంకరమైనటువంటి హింస జరుగుతున్నప్పటికి కూడా ఎంత సమాధానంతో దేవుని అందలి విశ్వాస్యతతో ఆయన తను తాను అప్పగించుకున్నాడో మనకి అర్థమవుతా ఉన్నప్పుడు, అంత హింసలో మరి అంత సమాధానాన్ని, అంత కష్టంలో, అంత నష్టంలో, అంత బాధలో అంత సమాధానాన్ని ఒక వ్యక్తి ఎలా పొందుకొని ఉంటాడు అని అంటే, అది కేవలము సంపూర్ణమైనటువంటి సమర్పణ దేవునికి చేయడం వలన మాత్రమే మనం పొందగలం అనే విషయం శిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి తరచి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే మనుషులందరూ ఆయనకు వ్యతిరేకమై సిలువ వేశారు, కానీ దేవుడు ఆయన్ని మరణం నుంచి లేపాడు. ఎవరికి ఇవ్వనటువంటి గౌరవాన్ని ఆయన ఇచ్చాడు. అత్యధికమైనటువంటి శ్రమ పొందాడు కాబట్టి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఆయన కూర్చున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మరి చివరి ప్రార్థన మనకి ఏమి చూపిస్తుంది అంటే, పరలోకపు అధికారాన్ని జీవితం మీద, అంటే జీవించి ఉండటం మీద, మరణించడం మీద పరలోకపు అధికారం ఎలా ఉంటుందో మనకి చూపిస్తాం. అది మనకు తెలియజేస్తా ఉంటుంది. నిజమే, పరలోకములో ఉన్న దేవునికి మన యొక్క జీవం మీద, మన యొక్క మరణం మీద అధికారం ఉంది. లైఫ్ అండ్ డెత్ రెండిటి మీద కూడా ఆయనకి అధికారం ఉంది. మరి మన జీవితం, ఆ జీవితంలో జరిగేటువంటి విషయాలు, వివరాలు, ప్రతి చిన్న వివరం, ప్రతి చిన్న డీటెయిల్, ప్రతి చిన్న వివరం కూడా మరి మన దేవుడు ఎరుగును. ఆయన వాటన్నిటి యందు ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించి మాత్రమే కాదు, కానీ దేవుడు మన అందరి యొక్క విషయాలు ఎరుగును. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క మిషన్ ని, తన యొక్క మరి ఎందుకు వచ్చాడు భూమి మీదకి అనేటువంటి ఉద్దేశాన్ని మరి ఆయన మరణంలో కంప్లీట్ చేస్తా ఉన్నాడు, మరణంలో సంపూర్ణం చేస్తా ఉన్నాడు. ప్రవచనాలు నెరవేరుతా ఉన్నాయి. ఆయన
దేనికైతే తండ్రికి లోబడతా ఉన్నాడో, దేన్నైతే అప్పగించుకుంటా ఉన్నాడో, ఆయన యొక్క అప్పగింత లేకపోతే ఆయన లోబాటు అది అది ఒక ఎండ్ కాదు, ముగింపు కాదు అది. అది మొదలు, బిగినింగ్. అది విమోచన కార్యంలో ఉన్నటువంటి గొప్ప విజయం. అంటే ఆయన లోబడి ప్రథమ ఫలంగా ఆయన తన మరణం వరకు లోబడి మనకి ఒక ఉదాహరణని, ఒక మాదిరిని ఆయన మనకు ఉంచిపోయాడు. అంటే ఈయన అదే చివరి సమర్పణ కాదు, అదే చివరి మరి లొంగుబాటు కాదు, అదే చివరికి అప్పగించడం కాదు, తను తాను అప్పగించుకోవడం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను అప్పగించుకోవడం దేవునికి అనే విషయాన్ని మొట్టమొదటిగా మనకు చేసి చూపించాడు. ఎందుకు అనంటే ఒక మొదల్ని, ఒక ప్రారంభాన్ని ఆయన చేశాడు. ఆ ప్రారంభం తర్వాత వరుసలో నుంచుండే వాళ్ళం ఎవరు అంటే మనమే. మరి మనం ఆ విధంగా లోబడుతున్నామా దేవునికి? యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మాదిరికి సరిపడా మనం కూడా లోబడుతున్నామా దేవునికి అనేది మనం ఈ ఉదయ కాలంలో మనం అడగవలసినటువంటి ప్రశ్న. ఎందుకు అంటే ఆయన వెనక అనేకులు ఆయనకు సహోదరులు అగినట్లుగా అనే మాటని మనం చదువుతాం. ఆయన ఆయన వెనకాల ఇంకా అనేక మంది వస్తా ఉన్నారనమాట. అటువంటి మరి సమర్పణ కలిగి విధేయత చూపించేటువంటి వ్యక్తులు, మరి దేవునికి మరి లొంగేటువంటి వ్యక్తులు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమర్పణ అది ఆరంభం మాత్రమే అని మాట్లాడవలసి వస్తుంది. ఎందుకు అంటే వెనకాల ఆయన సమర్పణని అనుసరించి ఆచరించే వారి యొక్క పెద్ద లైన్ ఉంది. ఆ లైన్ లో మనం ఉన్నామా? అది ఈ ఉదయకాలపు ప్రశ్న. ఆ ప్రశ్నతో మనం ఈ 7 మాటలు ముగిద్దాం. మరి చివరిగా మనం చూసినప్పుడు, అంటే ముగింపును మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క శిలువ మీద 7 మాటలు మాట్లాడాడు. అవి ఫైనల్ వర్డ్స్, ఆయన యొక్క చివరి మాటలు. ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన మిషన్, ఆయన యొక్క ఉద్దేశం, ఇవన్నీ కూడా మరి ఆ యొక్క శిలువ మీద మనకి ప్రత్యక్షపరచబడినాయి. మరి ప్రతి మాట కూడా చాలా లోతైనటువంటి అర్థం ఉంది. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక వైపుకి ప్రతి మాట కూడా చూపిస్తా ఉంది. మరి ఆయన పాపుల్ని క్షమించాడు, రక్షణని వాగ్దానంగా ఇచ్చాడు, తన యొక్క తల్లిని గురించి శ్రద్ధ తీసుకున్నాడు. మరి దేవుడి నుంచి అడబాటుకు కూడా ఆయన సహించాడు. అయితే ఆయన ప్రతి మాట కూడా నెరవేర్చబడినటువంటి ప్రవచనం. ప్రతి మాట ఏమి రుజువు చేస్తా ఉంది అంటే పరలోకపు అధికారాన్ని రుజువు చేస్తా ఉంది. ఆయన దప్పికొన్నాడు. ఆయన తన విజయాన్ని గురించి పెద్దగా కేక వేశాడు. మరి హృదయపూర్వకంగా తాను సమర్పించుకున్నాడు, తన ఆత్మను సమర్పించాడు. ఏది కూడా ఏదో ఒక అవకాశం లాగా రాదు, హఠాత్తుగా మన జీవితాల్లోకి రాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు జీవితంలోకి అసలు రాలేదు. ఎందుకనంటే ప్రతిదీ ఒక ప్రమాదం లాగా ఏదో సంభవించదు. కానీ ఆయన ఆయన భూమి మీదకి ఒక ప్రణాళిక ద్వారా వచ్చాడు, ఒక ఉద్దేశం ద్వారా వచ్చాడు, ఒక మిషన్ ద్వారా వచ్చాడు, తను చేయవలసిన పనిని నెరవేర్చడానికి వచ్చాడు. అయితే ఆయన కల్వరి శిలువలో దాన్ని సంపూర్ణం చేసినట్లుగా మనం చూస్తాం. ఈ 7వ మాట మాట్లాడి ఆయన దాన్ని సంపూర్ణం చేశాడు. ఈ 7 మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువ నుంచి మాట్లాడిన 7 మాటలు కూడా మనకి నిరీక్షణను అనుగ్రహిస్తాయి, మరి రక్షణ నిశ్చయితను అనుగ్రహిస్తాయి. మరి అంతేకాకుండా విశ్వాసంతో ఆయనని పిలవడానికి, అబ్బా తండ్రి అని పిలవడానికి ఆ దగ్గరితనాన్ని అనుగ్రహిస్తాయి. ఆయన యొక్క బలియాగం మాత్రం
సంపూర్ణం. ఇంకా ఇంకా ఇతరత్ర బలియాగాలు అక్కర్లేదు. అదే ఇహను ఫైనల్. ఆయన సరెండర్ మాత్రం బిగినింగ్. అదే ఇక మొట్టమొదటి అప్పగించుకోవటం. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక మీదట ఏ రకమైనటువంటి బలి అక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువారి బలే సరిపోయింది. ఇట్ ఈస్ ఫైనల్. కానీ తండ్రికి మనల్ని మనం అప్పగించుకోవడం అనేది యేసుక్రీస్తు ప్రభువారితోనే మొదలైంది కాబట్టి మన జీవితాల్లో కూడా మనం తండ్రికి అప్పగించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆయన యొక్క ఈ రోజులు జరిగిపోయినాక, ఈ రోజు జరిగిపోయిన తర్వాత ఆయన తిరిగి 3వ రోజున లేచాడు. చాలా విజయోత్సాహంతో లేచాడు. అంటే డెత్ ని, మరణంతో జయించి, మరి మరణపు ముళ్ళును విరిచి ఆయన విజయోత్సాహంతో మరి తిరిగి లేచాడు. పునరుద్ధారుడై తిరిగి లేచాడు. అందుకనే ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. బిలీవ్ అండ్ లివ్. విశ్వాసం ఉంచాలి, ఆ విధంగా జీవించాలి. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం ఎలా జీవించాలో మనకి నేర్పబడుతుంది. ఆ విధంగా మనం జీవించడానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. తండ్రికి సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి వారిలో మొట్టమొదటిగా ప్రభు ఉన్నారు. ఆ వెనకాల మనం ఉన్నామా అనే విషయాన్ని మనం ఉదయ కాలంలో ఆలోచిస్తాం. ఆలోచించడం మాత్రమే కాదు, కానీ ఆయన చేసినటువంటి ఆ కార్యానికి మరి మనం ఆయనకు లోబడదాం, సమర్పించుకుందాం, కమిట్ చేసుకుందాం మనం. ఆయన మాటలు చివరిగా మాట్లాడిన మాటలు ఎంత గొప్పది. తనుగా తాను బలి అవడం ఎంత గొప్ప విషయం. తనుగా తాను సరెండర్ అవటం, లొంగిపోవడం దేవునికి ఎంత గొప్ప విషయం మన జీవితాల్లో కూడా. మరి మనం చిన్న చిన్న విషయాలకి తిక్కమక్క పడిపోయి, కంగారు పడిపోయి, గాబరా పడే వాళ్ళ కాదు, కానీ దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడిన వారంగా, సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి వారంగా, దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యాన్ని పొందే వారంగా, ఆయన సులువును బట్టి నిరీక్షణని పొందే వారంగా బలపడి ఆయన యొక్క కృపలో ఆయన వెనక నడుస్తూ, ఆయన అనుసరిస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయన వద్ద నేర్చుకుంటూ, ఆయన పాదాల వద్ద కూర్చునే అనుభవాలను కలిగిన వారమై ముందుకి ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి అనేది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. కాబట్టి మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఉన్నటువంటి దేవుని ప్రణాళికను ఏ విధంగా నెరవేర్చారో, ఆ విధంగా మనం కూడా మన జీవితంలో ఉన్నటువంటి దేవుని ప్రణాళికని నెరవేర్చడానికి ఆయన పాదాల వద్ద కూర్చున్నాం. యేసుక్రీస్తు ప్రభుని మాదిరిగా తీసుకుని మన జీవితాలని కొనసాగిద్దాం, ఆశీర్వదించబడదాం, ఇతరులకి ఆశీర్వాదంగా ఉన్నాం. దేవుడు ఈ వాక్య భాగాల్ని మన అందరి జీవితాల్లో ఆశీర్వదించి అనేకమైనటువంటి మార్పులు మన జీవితంలో చేసి కృప చూపించును గాక. ఆమేన్. రండి, ప్రభు పరిచయ 7 మాటల గురించి, ప్రత్యేకంగా ఆయన అప్పగించుకున్న విధానం గురించి తలపోసుకుంటూ ప్రభుని ఆరాధిద్దాం. ఎవరైనా ఒకరు ప్రభుని ఆరాధించారు.